ఇక ఈ జూబ్లీ హిల్స్లో మొత్తం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇలా 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇలా 1,43,000 ఓట్లు ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ముస్లింలు ఎటు ఒరిగితే అటు గెలుపు. ముస్లింలు ఎటు ఒరిగితే అటు గెలుపు. ఇక వీళ్ళని మనం ఎట్లా ఇది చేసుకోవాలి, అసలు ఏంది ఏం కథ అనేది లోపలి కథ కూడా నడుస్తుంది. అంటే ఇక మచ్చిగా చేసుకోవడం, ఎటువాడి జర్ర మాకు నువ్వు సపోర్ట్ చేయన్నట్టు. ఆయన కూడా అన్నకాడికే గంగెద్దు లెక్క తలకాయ ఊపుతుండు. ఆయన కూడా ఉండేగా కోలేగా ఎంఐఎం పెబ్బా అనేది. ఇక ఇప్పుడు ఈ కథ మొత్తానికి మనం జూబిలీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. అట్లయితేనే రేపు మనకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో మనకు గాలి మళ్ళీ వస్తుంది అనేది. ఇక ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంకో మాట, కార్ పార్టీలో గుసగుస ఏం నడుస్తుందయ్యా అంటే, ఒకవేళ కనుక మనము జూబ్లీ హిల్స్ని ఇది చేసుకుంటే గెలవకపోతే, గుజరాత్ పూజారుల యంత్రం పనిచేయకపోతే, ఏది మన కేసీరావయ్య ప్రచారదానికి గుజరాత్ పూజారుల యంత్రం పనిచేయకపోతే 13 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి సై కొడుతుర్రు, సై కొడతందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది అసలు కథ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా మనం గెలవకపోతే నిన్న మనకు కొన్ని కోళ్యాలు పోయినాయిగా. అయితే మనకి అవి మేము అభివృద్ధి పని కోసం పోయినాయి అంటున్నాయి ఆ కోళ్యాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట అంటే మళ్ళీ ఇప్పుడు స్పీకర్ కూడా దాని మీద కథ నడిపిస్తుండు. ఏం సంగతి మీద నాకు అక్కడికి వచ్చింది ఇప్పుడు వ్యవహారం. మేము ముఖ్యమంత్రిని మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినాం సారు అని అంటున్నారు. ఇక 12 మంది ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్లో కారు పార్టీ గెలవకపోతే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి సై కొడుతుర్రు. అవుతుంది, అది పక్కా అవుతుంది. ఎందుకు అది గెలవకపోతే మాత్రం ఇది పక్కా అవుతుంది. గెలిస్తే చెప్పలేము. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక బీజేపీ కథ. బీజేపీ కథలో మాకు క్యాడర్ ఉంది, మాకు లీడర్లు ఉన్నారు, మాకు క్యాడర్ ఉంది, అయినా మా ఉనికిని మేము ఎట్లా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు రామచంద్రయ్యకు ఒక పక్క పిక్క జంకుతూనే ఉంది. ఎందుకంటే వీళ్ళు 2020లో గ్రేటర్ హైదరాబాదు 2020లో గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎలక్షన్లలో 44 సీట్లు సంపాదించుకుర్రు 2020లో. ఇప్పుడు కనుక మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో మనం చక్రం తిప్పకపోతే రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో మనం పండుకుంటామో ఏమో, ఇంకా తగ్గుతాయో ఏమో సీట్లు, ఎట్లయితుందో ఏమవుతుందో. ఇప్పటికే మన బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ నిన్న మొన్న ఈ వికారాబాదు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు